నమస్తే అందరికీ నేను కోమల రమేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్ కి మీకందరికీ స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్ కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వాళ్ళ కోసము ఒకవేళ మీరు సీనియర్స్ అయితే గనక మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గల్ఫ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఈ రోజు వీడియోలో నేనైతే ఒక 50 పదాలు మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే పదాలని ఈ వీడియోలో చెప్పడం జరిగింది అవేంటంటే సెలవు నేను సెలవుకి వెళ్తాను నాకు సెలవు కావాలి అని వాళ్ళని ఎలా అడగాలి అలాగే పంపడం అలాగే పొడవు పొట్టి పండ్లు పూలు కూరగాయలు అలాగే పార్టీని ఏమంటారు అరబిక్లో ఐడియాని ఏమంటారు ఫోను చార్జరు అలాగే మనకి నెట్వర్క్ ఫోన్లో నెట్వర్క్ ఉంటుంది కదా ఆ నెట్వర్క్ను అరబిక్లో ఏమంటారు అలాగే వెయిట్ చేయడం నా కోసం వెయిట్ చేయని చెప్తాం కదా ఆ వెయిట్ చేయడంని అరబిక్లో ఏమంటారు నేను నీకు పంపిస్తానని ఎలా చెప్పాలి అలాగే ఆడ మనిషిని మగ మనిషిని అరబిక్లో ఏమంటారు అమ్మాయిని ఏమంటారు అబ్బాయిని ఏమంటారు ఇలాంటి ఒక 50 పదాలైతే నేను ఈ వీడియోలో చెప్పాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఈ పదాలనైతే ఒకసారి చూద్దాం ఫోన్ని అరబిక్లో జవ్వాల్ అని చెప్తారు అల్ జవ్వాల్ అని కూడా అంటారు అల్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలతో పోల్చుకొని చూసుకుంటే మనము ద మొబైల్ అని ఇంగ్లీష్లో ఎలా అంటామో అలాగే అరబిక్లో అల్ జవ్వాల్ అని అంటారు అదే తెలుగులో మనం నార్మల్గానైతే జవ్వాల్ అని చెప్తాము ఫోన్ని జవ్వాల్ అని అంటారు చార్జర్ దీన్ని షహన్ అని అంటారు అరబిక్లో షహన్ అని అంటారు జీప్ షహన్ అంటే చార్జర్ తీసుకురా అని అర్థం వస్తుంది అలాగే నెట్వర్క్ని షబకా అని అంటారు మాఫీ షబకా అంటే నెట్వర్క్ లేదు అనే అర్థం వస్తుంది సమయంని అరబిక్లో వక్త్ అని అంటారు ఇంగ్లీష్లో టైం అంటాము తెలుగులో సమయం దాన్ని అరబిక్లో వక్త్ అని అంటారు పనిని షుగుల్ అని అంటారు ఫీ షుగుల్ అంటే పని ఉంది అని అర్థం మాఫీ షుగుల్ అంటే పని లేదు అనే అర్థం వస్తుంది అలాగే తక్కువని షోయా అని అంటారు గలీల్ అని కూడా అంటారు గలీల్ అంటే తక్కువ అనే అర్థం వస్తుంది అలాగే ఎక్కువ దీన్ని కతీర్ అని కూడా అంటారు ఎక్కువని కతీర్ అంటారు జాదా అంటారు వాజిద్ అని కూడా అంటారు తక్కువనేమో గలీల్ అంటారు ఎక్కువని ఖతీర్ జాదా వాజిద్ సందర్భాన్ని బట్టి ఈ పదాలని వాడుతూ ఉంటారు కొంచెం దీన్ని షోయా అని అంటారు కొంచెం అంటే షోయా అని చెప్తారు అలాగే మెల్లమెల్లగా అని చెప్పడానికి కూడా షోయ్ అని చెప్తారు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఎక్కువ అంటే వాజిద్ జాదా అలాగే ఖతీర్ అనే పదాన్ని కూడా వాడతారు బాగుంది దీన్ని ఎలా చెప్తారంటే జయ్యిద్ అని చెప్తారు హెలో అని చెప్తారు మియా అంటే 100/100 అన్నమాట మియా అంటే 100ని మియా అంటారు 100/100 అని అంటాం కదా దాన్ని మియా అని చెప్తారు బాగుంది అని చెప్పడానికి జయ్యిద్ అని చెప్తారు హెలో అని చెప్తారు మియా అంటే బాగుంది 100/100 అనే అర్థం వస్తుంది దీన్ని ఇంగ్లీష్లో నైస్ అంటారు గుడ్ అంటారు ఫైన్ అని కూడా అంటారు టీ లేదా చాయ్ దీన్ని అరబిక్లో షాయ్ అని అంటారు కాఫీని గహ్వా అంటారు అరబిక్ కాఫీ అంటే గహ్వా అని అర్థం అలాగే నీళ్ళని మాయ్ అంటారు మోయా అని అంటారు కువైట్లోనైతే మాయ్ అని అంటారు వేరే దేశాలలో జోర్దాన్ లెబనాన్ ఇలాంటి కంట్రీలలో మోయా అని అంటారు ఇప్పుడు మనకి తెలంగాణ లాంగ్వేజ్ అలాగే కడప అలాగే రాయలసీమ ఇలాగా మన తెలుగు ప్రాంతాలలోనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాసలో ఉంటుంది భాష కొన్ని పదాలు కూడా తేడా ఉంటాయి అలాగే ఈ అరబిక్ భాష కూడా అంతే అండి కువైట్లో కొన్ని పదాలు వేరేలాగా దుబాయ్లో కొన్ని పదాలు వేరేలాగా లెబనాన్ ఇంకా జోర్దాన్ ఇలాంటి కంట్రీస్లలో భాష ఒకటే అయినా కూడా పలికే పదాలు కొంచెం తేడాగా ఉంటాయి చక్కెరని అరబిక్లో సుక్కర్ అని అంటారు మూయడం దీన్ని సక్కర్ అంటే మూయడం సుక్కర్ అంటే చక్కెర అని అర్థం అలాగే పేపర్ని వరగ్ లేదా వరగ అంటే పేపర్ అని అర్థం వెయిట్ చేయడం నా కోసం వెయిట్ చేయడం దీన్ని ఇంతజార్ అని అంటారు సేమ్ హిందీలో కూడా ఇంతజార్ అని అంటారు చాలా దీర్ఘం వస్తుంది ఇంతజార్ అని హిందీలో అంటారు అదే పదం సేమ్ అరబ్బీలో కూడా ఇంతజార్ అని అంటారు నా కోసం వేచి ఉండు అని చెప్పడానికి
ఇంత జర్లీ లేదా ఇంత జర్నీ అని చెప్తారు. నా కోసం వెయిట్ చేయడానికి ఇంత అనా ఇంత అలా చెప్పరు. ఇంత జర్లీ లేదా ఇంత జర్నీ అంటే నా కోసం వేచి ఉండు, నా కోసం వెయిట్ చేయి అనే అర్థం వస్తుంది. ఏమైనా ఉందా అనడానికి ఫీ షై ఫీ అంటే ఉందా, షై అంటే ఏమైనా అనే దానికి ఎక్కువగా వాడతారు. ఫీ షై అంటే ఏమైనా ఉందా అనే దానికి సేమ్ అర్థం అన్నమాట. అలాగే ఏం లేదు అని చెప్పాలంటే మా ఫీ షై అని చెప్పాలి. ఏం లేదు అని చెప్పడానికి మా ఫీ షై అని చెప్పాలి. ఏం చెయ్యలేదు అనడానికి మా సవ్వి షై. నేను ఏం చెయ్యలేదు అంటే మా సవ్వి షై అని చెప్పాలి. సెలవు, సెలవుని అరబిక్లో ఇజాజా అని అంటారు. బుక్రా ఫీ ఇజాజా అంటే రేపు సెలవు ఉంది అనే అర్థం వస్తుంది. అలాగే మా హస్సల్ ఇజాజా అంటే సెలవు దొరకలేదు అనే అర్థం వస్తుంది. సెలవుని అరబిక్లో ఇజాజా అని అంటారు. అలాగే ఆలోచన, దీన్ని అరబిక్లో ఫక్కర్ అంటారు. ఫక్కర్ అంటే ఆలోచన అని అర్థం. తలుపుని బాబ్ అంటారు, అల్బాబ్ అంటారు. ద డోర్ అని చెప్పడానికి ఇంగ్లీష్లో, అదే తెలుగులో మనం బాబ్ అని అంటాము. కిటికీ, దీన్ని అరబిక్లో షబ్బాక్ లేదా దిరీషా అని చెప్తారు. టేబుల్ని అరబిక్లో తావులా లేదా తావులా అని చెప్తారు. పార్టీని అరబిక్లో హఫ్లా అని అంటారు. అరబీ వాళ్ళలో ఎక్కువగా పార్టీలు అయితే జరుగుతూ ఉంటాయి, దాన్ని హఫ్లా అని అంటారు. అలాగే ఐడియాని ఫిక్రా అని అంటారు. ఫిక్రా అంటే ఏదైనా ఐడియా ఉందా అనే అర్థం వస్తుంది. అలాగే నంబర్ని రకం అని అంటారు. అతీని రకం అంటే నాకు నంబర్ ఇవ్వు అనే అర్థం వస్తుంది. అమ్మాయిని బింత్ అని అంటారు, అబ్బాయిని వలద్ అంటారు. మనం ఇంగ్లీష్లో బాయ్ గర్ల్ అని ఎలాగంటామో అరబిక్లో బింత్ అంటే అమ్మాయి, వలద్ అంటే అబ్బాయి. అలాగే మ్యాన్ ఉమెన్ అని ఇంగ్లీష్లో అంటాం కదా, మగ మనిషి ఆడ మనిషిని రిజ్జాల్ రజుల్ ఇలాగా అంటారు. అలాగే స్త్రీ ఆడ మనిషిని ఇమ్రా అని అంటారు. ఫ్యాన్ని అరబిక్లో మరువాహ్ అంటారు. అలాగే ఏసీని ముకైఫ్ అంటారు. ఎక్కువగా ఏసీలే ఉంటాయి. ఫ్యాన్ ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా వేడిగా ఉంటుంది ఈ కంట్రీలో. మళ్ళీ అందరూ రిచ్ పర్సన్స్, బాగా డబ్బున్న వాళ్ళు కావడం వల్ల ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరి గదిలో ఏసీ అయితే ఉంటుంది. ఏసీని ముకయ్యిఫ్ అని అంటారు. కూరగాయలని కుద్రా అని అంటారు. అలాగే పండ్లని ఫవాకా అంటారు. పూలని వర్ద అంటారు. కుద్రా అంటే కూరగాయలు, ఫవాకా అంటే పండ్లు, వర్ద అంటే పూలు. దొరికింది అని చెప్పడానికి హస్సల్ అనే పదాన్ని వాడతారు. అలాగే దొరకలేదు అని చెప్పడానికి మా హస్సల్ అని చెప్తారు. నేను ఇందాక మీకు ముందు చెప్పాను, ఇజాజా అని వచ్చినప్పుడు మా హస్సల్ ఇజాజా అంటే సెలవు దొరకలేదు అనే అర్థం వస్తుంది. హస్సల్ అంటే దొరికింది, మా హస్సల్ అంటే దొరకలేదు అని అర్థం. ఆఫీస్ని అరబిక్లో మక్తబ్ అని అంటారు. వంటగదిని అరబిక్లో మత్బక్ అంటారు. అలాగే లాండ్రీని అరబిక్లో మస్బకా అంటారు. ఒద్ది మలాబిస్ మస్బకా అంటే బట్టలు లాండ్రీకి తీసుకువెళ్ళు అనే అర్థం వస్తుంది. 3 పదాలు కొంచెం డిఫరెంట్తో ఒకేలాగా ఉన్నాయి. మక్తబ్ అంటే ఆఫీసు, మత్బక్ అంటే వంటగది, మస్బకా అంటే లాండ్రీ అని అర్థం. చిన్నది అనడాన్ని అరబిక్లో సగీర్ అంటారు. పెద్దది అనడాన్ని అరబిక్లో కబీర్ అంటారు. పొట్టిది అనడాన్ని అరబిక్లో కసీర్ అంటారు. సగీర్ అంటే చిన్నది, కబీర్ అంటే పెద్దది, కసీర్ అంటే పొట్టిది. పొడవు అని చెప్పడానికి అరబిక్లో తవ్వీల్ అంటారు. పొట్టిది అని చెప్పడానికి కసీర్ అంటారు. అలాగే పంపడంని అరబిక్లో అర్సల్ అని అంటారు. నీకు పంపిస్తాను అని ఎలా చెప్పాలంటే అర్సలిక్ అంటే నీకు పంపిస్తాను అని అర్థం. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అరబిక్ పదాలు ఏవైతే ఉన్నాయో రివిజన్లో నేను మళ్ళొకసారి మీకు రిపీట్గా చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి, లేదంటే మళ్ళీ మీరు కావాలనుకున్నప్పుడు వీడియోని కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు.
అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. కొంత వాళ్ళు అరబిక్ భాష తెలుసుకోవడానికి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి. అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. బాబ్ అంటే తలుపు, షబ్బాక్ లేదా దిరీషా అంటే కిటికీ, తావులా అంటే టేబుల్, హఫ్లా అంటే పార్టీ, రకం లేదా రగం అంటే నంబర్, బింత్ అంటే అమ్మాయి, వలద్ అంటే అబ్బాయి, రజ్జాల్ అంటే మగమనిషి, ఇమ్రా అంటే ఆడమనిషి. అలాగే కుద్రా అంటే కూరగాయలు. ఫవాకా అంటే పండ్లు, వర్దా అంటే పూలు, మక్తబ్ అంటే ఆఫీస్, మద్బక్ అంటే వంటగది, మస్బక అంటే లాండ్రీ, సగీర్ అంటే చిన్నది, కబీర్ అంటే పెద్దది, కసీర్ అంటే పొట్టిది, తవ్వీల్ అంటే పొడవుది, ఫిక్రా అంటే ఐడియా అని అర్థం. ఇజాజా అంటే సెలవు, ఫక్కర్ అంటే ఆలోచన, మరువాహ్ అంటే ఫ్యాన్, ముకైఫ్ అంటే ఏసీ ఎయిర్ కండిషనర్, హస్సల్ అంటే దొరికింది, మా హస్సల్ అంటే దొరకలేదు, వక్త్ అంటే సమయం లేదా టైం, షుగుల్ అంటే పని, గలీల్ అంటే తక్కువ, ఖతీర్ అంటే ఎక్కువని ఖతీర్ అంటారు, జాదా అంటారు, వాజిద్ అని కూడా అంటారు. షోయ అంటే కొంచెం అని అర్థం, షోయ్ అంటే మెల్లమెల్లగా అని అర్థం, వాజిద్ లేదా జాదా అంటే ఎక్కువ అని అర్థం వస్తుంది, జయీద్ లేదా హెలో లేదా మియా అంటే బాగుంది, 100/100, మియా అంటే 100కి 100% బాగుంది అని అర్థం. అలాగే వరగ్ లేదా వరగ అంటే పేపర్ అని అర్థం. షాయ్ అంటే చాయ్ అని అర్థం, గహ్వా అంటే అరబిక్ కాఫీని గహ్వా అంటారు, మాయ్ లేదా మోయా అంటే మంచినీళ్ళు అని అర్థం, సుక్కర్ అంటే చక్కెర, సక్కర్ అంటే మూసివేయడం, జవ్వాల్ అంటే టెలిఫోన్, షహన్ అంటే చార్జర్, షబకా అంటే నెట్వర్క్, ఫీషై అంటే ఏమైనా ఉందా అని అర్థం, మాఫీషై అంటే ఏం లేదు అని అర్థం. మాసవిషై అంటే ఏం చెయ్యలేదు అని అర్థం, ఇంతజర్ అంటే వెయిట్ చేయడం, ఇంతజర్లీ అంటే నా కోసం వెయిట్ చేయి అని అర్థం, అర్సల్ అంటే పంపించడం, అర్సలిక్ అంటే నీకు పంపిస్తాను అని అర్థం. వీడియో చివరికైతే వచ్చేసామండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే.